ఆసక్తిగా మరి ఒకసారి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఆరో అధ్యాయము చివరిలో ఇవన్నీ అన్యజనులు కలిగి ఉంటారు కనుక అన్యజనులు ఈ లోకం గురించి చింతిస్తారు. మనమైతే ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకాలని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పడం. రేపటిని గూర్చి ఎక్కువగా చింతొచ్చొద్దని, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికి ఆనాటికి చాలననేటువంటి మాటలతో ఆయన ముగించాడు. దాదాపుగా 5వ అధ్యాయం నుంచి కూడా ప్రభు బోధ మనకు కనబడుతుంది. సో ఇది క్రైస్తవ జీవితానికి పునాది బోధ. క్రీస్తు ఏ బోధ అయితే ప్రజలతో మాట్లాడాలనుకున్నాడు, దీన్ని చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. ఎందుకంటే బోధ అనేటువంటిది మాత్రమే మన జీవిత కాలాన్ని వృధా చేయకుండా మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనకి బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటన్నాడంటే ఎఫెసీ పత్రికలో అనుకుంటా, ఏంటంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మాట మనకి చూద్దాం. 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది: దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము. ఇప్పుడు ఒక మాట ఉంది, సమయాన్ని ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? సమయం సద్వినియోగం అవుతుంది అని ఎలా చెప్పగలం మనం? సమయం సద్వినియోగం అవుతుందని సమయాన్ని ఏం చేయకూడదంట? మనం వృధా చేయకూడదంట. అంటే సమయాన్ని వృధా చేయకూడదు అనేటువంటిది ఒకవేళ బైబిల్లో ఒకసారి మనం బైబిల్ నుంచి ఒకసారి బయటికి వెళ్తే ఈ మాట లోకస్తులు కూడా చెప్తారు. అయితే లోకస్తుల దృష్టిలో సమయం వృధా చేయకూడదు అని అంటే దాని అర్థం వేరేగా ఉండొచ్చు. కానీ క్రైస్తవుల దృష్టిలో సమయం వృధా చేయకూడదు అంటే, వృధా చేయకూడదు అని అంటే యూటిలైజ్ చేసుకోవాలి, వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వ్యర్థం కాకుండా చూసుకోవడం అంటే ఏంటి? క్రైస్తవుడు సమయాన్ని ఏంటి అంటే, ఇప్పుడు మనం జనరల్గా చూడండి, భౌతికంగా సాధారణంగా లోకం దృష్టిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, చదవవలసిన టైంలో చదువుకోవడం, ఉద్యోగం చేయవలసిన టైంలో ఉద్యోగం చేయడం, ఇవన్నీ లోకపరంగా సద్వినియోగం చేసుకోవడం. అయితే ఇక్కడ క్రైస్తవుడి దృష్టిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి? నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు బాగా కష్టపడి ధనం వేస్ట్ చేయకుండా డబ్బులు దాచుకున్నాడు అనుకోండి, అతను ఎప్పటికైనా ఏమవుతాడు? ఏమవడానికి అవకాశం ఉంది? ధనవంతుడు అవకాశం. అంటే అతను సమయాన్ని ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. ఈ భావంతో బైబిల్ వాడబడలేదు. ఎందుకంటే భౌతికంగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మ సంబంధంగా వేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఇప్పుడు ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? లేదంటే ఒక చోట మాట ఉంది, అదేంటనంటే వాడు కొట్లన్నీ కూడా పడగొట్టి, మొత్తం ఇప్పుడున్న కొట్లన్నీ పడగొట్టి ఏం చేస్తానంటున్నాడు? అదంతా కూడా కొత్త కొట్లు కట్టించి దాంట్లో ఏం చేస్తానంటున్నాడు? ధాన్యాన్ని అంతా స్టోర్ అంటే అతనికి స్కిల్స్ ఉన్నాయి. అంటే ఒక వ్యవసాయం బాగా పండిందంటే అతడు ఎంత స్కిల్ఫుల్ మ్యాన్ అయ్యి ఉంటాడు, అవునా కదండి? జ్ఞానవంతుడు అయ్యి ఉంటాడు. అతను ఏం చేశాడనంటే, ఇప్పుడు కొట్లు పడగొసి ఇంకోటి కడతానని అన్నాడంటే అతను భౌతికంగా అంత జ్ఞానం అయి ఉంటాడు, కానీ ఆత్మ సంబంధంగా ఫెయిల్. అతని జీవితంలో దేవుడు లేడు. సో భౌతికంగా ఒక రకంగా దేవుడు అనే టాపిక్ లేకపోతే నీ సమయం వృధా చేస్తున్నట్టే లెక్క. నువ్వు ఈ భూమి మీద ఏం సాధించినా వృధా. ఇది దేవుడు అనే అంశం మన లైఫ్లో లేదంటే మనం సమయాన్ని వృధాయే చేస్తున్నాం.
దేవుడు అనే అంశం. అందుకే ఇక్కడ అంటాడు, కింద కూడా అదే చెప్పాడు. ఏమన్నాడంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 17వ వచనం అంటున్నాడు చూడండి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ప్రభు చిత్తం గ్రహించుకొని ప్రభు చిత్తం ప్రకారంగా నడుటియే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా. మనం భూమి మీద ఏ వ్యక్తి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడనంటే, ప్రభు చిత్తం ఎరిగి ఆ చిత్త ప్రకారం ఎవరైతే నడుస్తున్నారో వారు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే అంటున్నాడు, మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో గ్రహించండి. ఎందు నిమిత్తం సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిమిత్తం మీరు ప్రభు చిత్తం గ్రహించాలి. ఒకవేళ ప్రభు చిత్తం లేదనుకోండి, సమయం అంతా వృధా అయినట్టే. మన జీవితంలో ప్రభు చిత్త ప్రకారం మనం నడవట్లేదు అని అంటే సమయాన్ని మనం విచ్చలవిడిగా వృధా చేస్తామని అర్థం. సో భౌతికంగా మనం ఎన్నో సాధించి ఉండొచ్చు, బట్ ఆత్మీయంగా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది భౌతికంగా ఫెయిల్ అవుతారు కానీ ఆత్మీయంగా పాస్ అవుతారు. అలాంటి వాడే లాజరు గురించి మనం చూస్తూ ఉంటాం. కనుక ఆత్మ సంబంధంగా భౌతికంగా అన్ని కష్టాలే పౌలుకి, కానీ ఆత్మ సంబంధంగా ఆయన టైం వృధా అయిందా? మీరు ఆలోచించండి. భౌతికంగా ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఆయనకి ఎన్ని శ్రమలు ఉన్నాయి, కానీ అతను సమయం వృధా చేశాడా? జీవితంలో మనకి ఎప్పుడు కష్టాలు శ్రమలు ఉంటున్నాయంటే సమయం వేస్ట్ అయిపోతుందని కాదు దాని అర్థం. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఇంకా జీవితం ఎప్పుడు. కానీ అపోస్తలులు ఎవరో కూడా జీవితంలో ఒకరోజు కూడా భౌతికంగా సుఖపడినారో లేదో తెలియదు, కానీ జీవితం అంతా కష్టాలే పడ్డారు, శ్రమలు పడ్డారు. కానీ వారు జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే కాదో చెప్పండి మీరు ఇప్పుడు? చేసుకున్నట్టే. ఎందుకంటే ప్రభు చిత్తం ఏంటో వారు ఎరిగి జీవించారు. ప్రభు చిత్తం కొరకే వాళ్ళు శ్రమలు అనిపించారు. ప్రభు చిత్తంలోనే వాళ్ళకి శ్రమలు వచ్చాయి. కనుక మన జీవితకాలం అంతా శ్రమలు ఉన్నా సరే, శ్రమలు లేవు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు, శ్రమలు ఉన్నాయి కాబట్టి సమయం వేస్ట్ అయిపోతున్నట్టు కాదు. ప్రభు చిత్తం ఏంటో గ్రహిస్తేనే సమయం సద్వినియోగం చేసుకుంటున్నామో లేదో తెలుస్తుంది. ప్రభు చిత్తం ఏంటో మనకు తెలియకపోతే మనందరం సమయం సద్వినియోగం చేసుకుంటున్నట్టే ఉంటాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు యేసు ప్రభు యొక్క ప్రభు చిత్తం ఎక్కడుంది? ప్రభువుకి ఏది ఇష్టం? ఇప్పుడు కొండ మీద ప్రసంగం అంతా కూడా ఏం చెప్పబడుతుందంటే, ఒక వ్యక్తి ఈ భూమి మీద తన జీవితాన్ని వృధా చేసుకోకుండా ప్రభు బోధ ప్రకారంగా తాను కట్టబడాలి. అందులోనే భాగంగా మనం 5, 6 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి. ఇకపోతే కొండ మీద ప్రసంగంలో చివరి అధ్యాయం ఏంటి? 7th చాప్టర్, 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో నేను చాలా రకాల అంశాల గురించి ఆయన మాట్లాడాడు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వస్తే ధన్యతల గురించి ఆయన మాట్లాడాడు. తర్వాత మనం ఆలోచిస్తే సహోదరుని గురించి మాట్లాడాడు. తర్వాత శత్రువుని ప్రేమించడం గురించి ఆయన మాట్లాడాడు. ప్రమాణాల గురించి ఆయన మాట్లాడాడు. తర్వాత వేషధారణ గురించి నొక్కి ఆయన ఏం చేశాడు? చెప్పాడు. ప్రార్థన, తర్వాత ఉపవాసం గురించి చెప్పాడు ఆయన. తర్వాత ధర్మం గురించి చెప్పాడు ఆయన. ఎలా ఉండాలనేటువంటిది, ఎలా ధర్మం చేయాలని చెప్పాడు, ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు, ఎలా ఉపవాసం ఉండాలో కూడా ఆయన చెప్పాడు. తర్వాత మనకి ఇంకా 6వ అధ్యాయం కిందకు వస్తే ధనం పట్ల ఒక వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉండాలో ఆయన చెప్పాడు. తర్వాత మనం ఇంకా ఆలోచిస్తే ఒక క్రీస్తు శిష్యుడిగా వేటి కొరకు చింతించాలో కూడా ఆయన చెప్పాడు. ప్రభు చిత్తమును మన జీవితాల్లో మనం ప్రతిరోజు నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. మీ జీవితాల్లో కష్టాలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా అన్నది కాదు ముఖ్యం. ప్రభు చిత్తంలో ఉన్నామా లేమా? ప్రభు చిత్తంలో ఉన్నందుకు శ్రమలు వస్తాయి, లాభమే తప్ప ఎప్పటికైనా నష్టం కలగదు. ప్రభు చిత్తంలో లేకుండా మీరు రోజు సుఖపడుతున్నారంటే ఆ లైఫ్ వల్ల ఎప్పటికైనా డేంజరే. ఎందుకంటే ప్రభు చిత్తంలో ఉన్నవాడు ఖచ్చితంగా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఆయనే చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలన్నాడు. కానీ నేటి క్రైస్తవులు సిలువ మెడలో వేసుకొని వెంబడిస్తున్నారు. మెడలో వేసుకొని వెంబడించడం లేదు, ఆయన సిలువను మోసి వెంబడించమని చెప్పాడు. ఆయన తన సిలువని ఎత్తుకొని తన సిలువ మోసుకొని వెంబడించాలన్నాడు. కనుక మనం చాలాసార్లు ఈ సిలువల్ని బొమ్మల్ని
మెడలో వేసుకొని మోస్తుంటాం. అవి ఒకవేళ ఆనందం కొరకు లేదంటే ఏదో బంగారం చేయించుకోవడానికి ఏదో అవి వేరే విషయం అది. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటనంటే మెయిన్ అతను శ్రమలని సిలువుని ఎత్తుకోవాల్సిన వాడే అన్నాడు. కనుక దాని గురించి ప్రభువు ఒక్కనిస్తున్నాడు. ఇప్పుడు 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక ప్రాముఖ్యమైన అంశం ఇది. ముఖ్యంగా పరిసయ్యులు శాస్త్రుల్ని పెట్టుకొని దృష్టిలో మాట్లాడిన అంశం. ఎందుకంటే పరిసయ్యులు శాస్త్రులు తమ కాలాన్ని ఒక కఠినమైన హృదయంతో వారు నింపుకున్నారు. ఏంటి ఆ కఠినమైన నిర్ణయం అంటే 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడుతుంది. ఒక ప్రశ్న, ఇంతకీ తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా? బైబిల్లో మిగతా వచ్చిన భాగాల దగ్గర కూడా మనం వెళ్దాం. అసలు యేసు ప్రభు ఆలోచనలో తీర్పు అంటే ఏంటి? ఇక్కడ హృదయాలు కఠినమైపోయి విమర్శనాత్మకమైనటువంటి వైఖరిలో హృదయం కలిగిన వాళ్ళకి హెచ్చరిక చెప్తున్నాడు, తీర్పు తెచ్చకండి. అంటే తప్పు పట్టుకోవాలనే ఉద్దేశంతో తీర్పు చెప్పడం వేరు, తప్పును తప్పుగా చెప్పే తీర్పు వేరు. నువ్వు మంచోడివే కానీ నిన్ను తప్పుగా తీర్పు తీస్తున్నా, అలాంటిది వద్దని చెప్తున్నాడు ఆయన. నువ్వు చెడ్డోడివే కాబట్టి నిన్ను రైట్గా నేను తీర్పు తెచ్చకూడదు. మేలును మేలుగాను కీడును కీడుగానే తీర్పు తెచ్చాలి. ఆ తీర్పు మాత్రం ఆయన వద్దని అంటలేదు. అలా అయితే సంఘ క్రమశిక్షణ పాడవద్దు. సంఘ క్రమశిక్షణ గురించి ఆయన మాట్లాడలేదు. ఇక్కడ ఒక వైఖరి ఏంటనంటే ఇక్కడ కింద కూడా చెప్పాడు. ఏమంటున్నాడు అంటే, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి ఏం చేయబడుతుంది? తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును. ఇక్కడ కొలత అనే మాట ఆ రోజుల్లో వ్యాపారంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి కొలమానం. అంటే వ్యాపారంలో అవతలను మోసం చేయడానికి వీడు ఏ కొలతతో అయితే, ఇప్పుడు సాధారణంగా చూడండి, ఒకప్పుడు తూకానికి అంటే ఒకప్పుడు వచ్చేది చిన్న కామెంట్, ఒకప్పుడు ఇప్పుడంటే డిజిటల్ ఏమొచ్చేసినాయండి, కేజీలండి, డిజిటల్ తూకాలు. ఓకే, మంచి మాట అది, డిజిటల్ వచ్చాయి. ఒకప్పుడు ఏంటి, రాళ్ళు వేసేవారు. ఇప్పుడు ఆ తూకంలో మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అది కనిపించకుండా ఒకటి చింతపండు అంటించేవాడు కింద మటన్ షాప్ దగ్గర ఎక్కడో, ఆటోమేటిక్గా కనపడుతుంది. ఏదో చేస్తాడు మొత్తం మీద తక్కిడి విషయంలో. సో ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఆ కొలబద్ద అనేటువంటిది కరెక్టే. కానీ అంటే మనం ఆలోచించినట్లయితే ఈడు కొలతప్పుడు ఆటోమేటిక్గా అసలు కేజీ ఎంత ఉందో అతనుడికి అంత వెళ్దాం. అక్కడ మూలు ఎలా జరిగింది, కొలత సరిగ్గా ఏం చేయలేదు, అతను కొలలేదు. అలాగనే ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు లీటర్ పాలు ఎవరి దగ్గరన్నా తెచ్చుకుంటున్నాం, అది ఖచ్చితంగా ఏమై ఉండాలి, లీటర్కి సంబంధించినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, దాన్ని లీటర్ పాలను కొలిసేటువంటి దాన్ని ఏమంటారు, పిలువగా చెప్పండి. బాటిల్ అండి? కాదు, పాలు చేసేటువంటి దాన్ని ఏమంటారు, సోల్డ్ అండి. అవన్నీ ఓకే, ఆ లెక్కలన్నీ నేను ఏం కాదని అంటలేదు. బస్ట్ సోల్డ్ అనేది కానీ లేదంటే ఇంకా రకాలుగా ఉంటాయి. ఒక కొంచెం అఫీషియల్గా మాట్లాడుకుంటే మనకు లీటర్ అనేటువంటి దానికి ఒక డొక్కు ఉంటుంది. డొక్కు అనే పదం కరెక్ట్ కదా నాకు తెలియదు, బహుశా మన ఈ కోనసీమలోనూ వాడతారేమో పదం, నాకు తెలియదు. అయినప్పటికీ అది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, నువ్వే కొలతతో అయితే కొలుతావు నీకు అదే కొలత కొలవబడుతుంది. అంటే ఎలా అంటే, నువ్వు సామాన్లు ఒకటి దగ్గర నువ్వు వ్యాపారానికి వెళ్ళి సామాన్లు కొన్నావు, ఆడు మోసం చేశాడనుకో, ఒకవేళ నేను ఆయన మోసం చేశాననుకో, నా దగ్గర కొనడానికి వచ్చినోడిని ఖచ్చితంగా నువ్వు కూడా రేపు పొద్దున మార్కెట్కి వస్తావు, నిన్ను కూడా మోసం చేసి. అలాగనే విషయం ఏంటంటే, ఇక్కడ నువ్వు ఏ కొలతతో అయితే అవతరానికి కొలుతావు నీకు అదే కొలత. పొరుగువాడు తప్పు చేశాడు, నువ్వు కనికరించి తీర్చిదిద్దాలనుకున్నావా, నీకు అదే కొలతకు దేవుడు కూడా ఇస్తాడు. లేదు నువ్వు కఠినంగా అతని పట్ల వ్యవహరిందాం అనుకున్నావా, ఖచ్చితంగా మనకే కఠినమైన తీర్పే ఉంటుంది. నువ్వు వ్యవహరించే శైలిని బట్టే ఉంటుంది మనకు తీర్పు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు కొలుచు కొలత చొప్పుననే. ఏమన్నాడండి అక్కడ, అదే అంటున్నాడు.
సో ఎదుటోడికి సరైన తీర్పు తీర్చకపోతే అది ఎప్పటికైనా మనకే నష్టం. ఖచ్చితంగా ఒక రైట్ని రైట్గానే చెప్పాలి, రాంగ్ని రాంగ్గానే చెప్పాలి. రైట్ని రాంగ్ చేయకూడదు, రాంగ్ని రైట్ చేయకూడదు. ఒక రాంగ్ విషయం ఉంది, దాన్ని రైట్ చేద్దామని చూస్తాం, మనకు కూడా కొలవబడుతుంది. అందుకే బైబిల్లో ఏముందంటే, మేలును కీడుగాను కీడును మేలుగాను యోచించువానికి శ్రమ అన్నాడు ప్రవక్తల పుస్తకాల్లో. మేలును కీడుగా యోచించకూడదట, కీడుని మేలుగా యోచించకూడదట. కనుక యోచించే వాటికి శ్రమ అన్నాడు. కాబట్టి ఇక్కడ కొలత అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. కింద ఇంకా వివరణ ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ వివరణకి వెళ్ళక ముందుగా, సరైన తీర్పు తీర్చకుండా కేవలం విమర్శనాత్మకంగా తీర్పు తీర్చే వాళ్ళని మాత్రం ఏం చేయొద్దని చెప్పాడు? తీర్పు తీర్చకండి. అయితే క్రీస్తు జ్ఞానము కలిగి ఉన్నటువంటి వాడు తీర్పు తీర్చుటలో సంఘం ఆటోమేటిక్గా క్షేమాభివృద్ధి చెందుతుంది. బైబిల్లో కొన్ని వచనాలు మనం దాని గురించి గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16:17లో ఇక్కడ మనకు లేకబడ మంచి చెడులను క్రీస్తు జ్ఞానము ద్వారా చెప్పుట అనేటువంటిది మనకు అవసరమైంది. రోమా 16:17లో ఏముందో చూడండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ మీరు గమనించండి, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఇది చేయొచ్చా? ఇప్పుడు చాలామంది అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే, మీరు మాది తప్పు అని ఎలా అంటున్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తీర్పు తీర్చకూడదని చెప్పాడు కదా, గమనించారా? అబద్ధ బోధకులు అందరూ కవర్ చేసుకోవడంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ముందు సేఫ్టీ గార్డ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. తీర్పు తీర్చకూడదని బైబిల్లో ఉంది కదా అంటున్నాడు. అబద్ధ బోధ గురించి తీర్పు తీర్చమని బైబిల్లోనే ఉంది. అక్కడ చెప్పబడింది వ్యక్తిగతంగా విమర్శనాత్మకమైన తీర్పు గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎవరిదన్నా అబద్ధ బోధ చెప్తున్నప్పుడు అబద్ధ బోధ మీరు చేస్తున్నారంటే తీర్పు తెచ్చకూడదని బైబిల్లో ఉంది కదండి, మీరు ఎలా తీరుతున్నారండి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా రోమాపత్రిక 16:17 వచనానికి సమాధానం చెప్పాలి. బైబిల్లోనే ఉంది కదా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఉండే వారిని ఏం చేయమన్నాడండి? గురిపెట్టి ఏమంటున్నాడండి ఆయన? వారిని కనిపెట్టి ఉండని మిమ్మల్ని ఏం చేస్తాను, మళ్ళీ కనిపెట్టండి అని కూడా చెప్పాడండి. నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఉండే వారిని ఏం చేయమంటున్నాడండి? కనిపెట్టండి. ఈరోజు మరి బోధన కనిపెడుతున్నారా? ఈరోజు అనేకమైన అబద్ధ బోధలు లోకంలోకి వెళ్తున్నప్పుడు దాని కనుక ఏమన్నాడు? కనిపెట్టి ఉండని మిమ్మల్ని బతిమాలు కొంచెం వారిలో నుండి ఏం చేయమన్నాడు? తొలగపోమన్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, డినామినేషన్లో అందరూ కలిసి ఉందామండి, అందరూ ప్రేమగా ఉండాలి, అందరూ ఐక్యతగా ఉండాలండి. నువ్వు రోమపత్రిక 16వ అధ్యాయానికి ఆన్సర్ చెప్పి ముందు ఇవన్నీ మాట్లాడకముందు. ఇప్పుడు ఈ ప్రీచర్స్ ఫెలోషిప్ అని ఉంటాయి ఒక మండలంలో, పాస్టర్లు అందరికీ ఫెలోషిప్లు ఉంటుంది. వాళ్ళందరూ నెలకోసారి కలుసుకుంటారు, ఐక్యతగా ఉండడానికే కలుసుకుంటారు. అది కానీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడగండి, ఒకరి బోతకి పొసగత ఉండదు. కలిసి కూర్చుంటే ఐక్యత వచ్చేస్తుందా? కలిసి భోంచేస్తే ఐక్యత వచ్చేస్తుందా? కలిసి ఒకే థమ్స్అప్ బాటిల్ 2 లీటర్ల బాటిల్ అందరూ 4 గ్లాసులు పంచుకుంటే ఐక్యత వచ్చేస్తుందా? రాదు. ఇక్కడ సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు. ఈ బోధ విషయంలో ఒకటి అవ్వాలి. అందుకే యేసు ప్రభువు ఏమన్నారంటే, వారు ఈ వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ. ఇప్పుడు చాలాసార్లు క్రీస్తు సంఘం మీద కొన్ని క్వశ్చన్లు వస్తాయి, వాళ్ళు ఇలాగెందుకని. ఒకటే సమాధానం, ప్రశ్నలు చాలా వస్తాయి. ఇప్పుడు లెంట్ డేస్ గురించి కూడా అడుగుతారు, ప్రపంచం అంతా చేస్తున్నారు, మీరు ఎందుకు చేయరని అడుగుతారు. అలాంటి వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాను, అపోస్తలుడైన పౌలు ఎందుకు చేయలేదు ఆయన అడగండి. లేదంటే అపోస్తల కార్యాల చరిత్రలో చూడండి, 33.5 అంటే సంఘం ఎప్పుడు స్థాపించబడింది?
33వ సంవత్సరంలో సంఘం స్థాపించబడితే ప్రకటన గ్రంథం 96 అధ్యాయంలో రాయబడింది. 96కి 36కి మధ్య ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది మీరు గమనించండి. 33వ సంవత్సరంలో క్రీస్తు సంఘం స్థాపించబడింది. ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? 96లో రాయబడింది. మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి చెప్పండి మీరు? 60 ఎంత చెప్పాము పర్లేదు, 23 63 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం లెంటి డేస్ చేసిన వాళ్ళు ఎవరో చూపించండి బైబిల్లో. వాళ్ళు ఎవరో చేస్తున్నారన్నది నాకు చూపించుకో, ఇందులో చూపించు. ఒకవేళ నువ్వు ఎందుకు చేయట్లేదు ప్రభు అడిగితే నేను చెప్తాను, బైబిల్ ప్రభు నువ్వు ఇచ్చిన బైబిల్లో లేదు కదా అందుకే చేయలేదంటాను. లోక సంబంధమైన ఆచారాలు కాదు, నీ వాక్యం ఏం చెప్తుంది నీకు స్పష్టంగా. ఇక్కడ ఏముంది? 606 దాకా కూడా 606లో ఇవి విభజించబడ్డాయి. మీరు ఎప్పుడన్నా సరే ఈరోజు నేను బైబిల్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ అపోస్తల కార్యాలు బాగా నేర్చుకోవాలి మీరు అనేటువంటి విషయాన్ని, అపోస్తల కార్యాల గురించి నేను మాట్లాడతాను. అపోస్తల కార్యాల్లో సువార్త అంటే ఏంటో ఉంది. సంఘ చరిత్ర ఎక్కడుంది? సంఘ చరిత్ర ఎక్కడుందో? ఫస్ట్ సంఘం ఏది? నువ్వు ఎక్కడికి వెళ్తావు ఫస్ట్ సంఘానికి? ఫస్ట్ సంఘం ఎక్కడుంది చెప్పండి. బైబిల్లో ఉందా లేదా ఫస్ట్ సంఘం? బైబిల్ కంటే ముందు ఏదన్నా సంఘం ఉందా? ఫస్ట్ సంఘం ఎక్కడుందో బైబిల్లో ఉంది కదా. మరి బైబిల్లో ఇప్పుడు ఒక నిర్ణయం రైటో రాంగో తెలియాలంటే చరిత్రకి వెళ్ళాలా, లేదంటే చుట్టుపక్కల చూసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు భూమి గురించి గొడవ వచ్చిందండి, దస్తావేజుల దగ్గరికి వెళ్ళాలి, లేదంటే పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఆడెవడో రోడ్డు అంటే పోయేవాడు ఏదో చేశాడని చెప్పి ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి సంఘం స్థాపించబడి ఈ బైబిల్ దగ్గరికి రావాలి. ఇక్కడ రాకుండా వాళ్ళు ఎవరో ఏదో చేశారండి మీరెందుకు చేయరని క్వశ్చన్ నాది కాదు. ఇందులో ఉన్నది మీరెందుకు చేయట్లేదని క్వశ్చన్ వాళ్ళని అడగాలి. ఈరోజు అది లేదు. క్వశ్చన్ వల్ల ఎవరికి వేస్తున్నారు? మనకే వేస్తున్నారు క్వశ్చన్. కానీ క్వశ్చన్ ఏముంది ఏంటంటే ఇందులో లేని మీరు ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ ఒక్కడ అడగడాలని. పోనీ ప్రసంగం కంటే ప్రసంగం అయిపోయిన తర్వాత ఎవరొకరిని వచ్చి ప్రసంగం చేసిన వాళ్ళని అడిగినా పర్లేదు, కానీ అడగడం. ఇక్కడ బైబిల్లో ఏముందనేటువంటిది మనం స్పష్టంగా గమనించాలి. ఇంకోటి, ఈ 40 రోజులు కూడా తీసుకెళ్ళి వీళ్ళు దేనికి పెట్టారంటే, ఇప్పుడు 40 రోజుల చివరి రోజు ఏమొస్తుంది? గుడ్ ఫ్రైడే వస్తుంది. అసలు యేసు ప్రభు 40 దినాలు సిలువుకు ముందు ఉన్నాడా? నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఈరోజు. యేసు ప్రభు 40 రోజులు సిలువుకు ముందు ఉన్నాడా? సిలువుకు ముందు ఆయన పస్కా పూజించలేదా? బాప్తిసం పొందిన తర్వాత ఉన్నాడు ఆయన. సిలువుకు ముందు లేడే 40 దినాలు. కానీ లట్టుకెళ్ళి సిలువుకు తీసుకొచ్చారు దాన్ని. ఉందా బైబిల్లో? ఎక్కడుంది? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంది. ఏముంది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అని అంటే బోధ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ బోధ గురించి మాత్రం ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి ఏముందో. ఇప్పుడు ఉపవాసం ఎప్పుడున్నాడు? 40 దినాలు అయినా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన ఎక్కడ కొనుపబడ్డాడు? అరణ్యము కొనుపబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. అంటే ఎప్పుడైనా బాప్తీసం పొందిన తర్వాత సిలువుకు ముందు ఆయన 40 దినాలు ఉన్నది. బాప్తీసం పొందిన తర్వాత 40 దినాలు ఉన్నాడా? సిలువుకు ముందు ఉన్నాడా? బాప్తీసం పొందిన తర్వాతనే సిలువుకు ముందా? మరి ఎట్టుకెళ్ళి దేనికి తగిలించారు? సిలువుకు ముందు పెట్టారు వీటిని. ఆ సిలువు ముందు ఆయన ఉపవాసం లేడు. ఆయన బైబిల్లో రికార్డు ఉందా? ఇక్కడ మనం ఏ డౌట్ వచ్చినా బైబిల్ దగ్గరికి వచ్చేయాలి. బైబిల్ చెప్పింది ఒకరిని నమ్మినా రైటే, బైబిల్ చెప్పలేంది 1,00,000 మంది నమ్మినా తప్పే. ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది చేస్తున్నారు అన్నది క్వశ్చన్ కాదు, బైబిల్ చెప్పిందా. ఇప్పుడు మీరు గమనించండి, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉందండి. జడ్జి దేన్ని బట్టి తీర్పు తీస్తాడు? రాజ్యాంగాన్ని బట్టేనా? జడ్జి దేన్ని బట్టి తీర్పు తీస్తాడండి? రాజ్యాంగాన్ని బట్టే, అంతేనా కదండి? ఇప్పుడు జడ్జి ఖచ్చితంగా ఏం చేస్తాడంటే రాజ్యాంగాన్ని బట్టి తీర్పు తీస్తాడు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే
సరైన జడ్జి ఎప్పుడూ కూడా, సరైన జడ్జి అంటే ఎవరంటే న్యాయపరంగా రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని వ్యక్తుల్ని తీర్పు తీర్చేవాడే సరైన జడ్జి. అంతేనండి. అంటే కొలబద్ద ఏది? రాజ్యాంగం. మరి క్రైస్తవ బోధలు రైటో రాంగో చెప్పే కొలబద్ద ఏది? బైబిల్. ఇక్కడికి రావట్లేదు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇదే ప్రశ్న వేస్తున్నారు అర్థమానం. ఇక్కడికి ఎందుకు రావట్లేదు? ఇక్కడికి వస్తే నువ్వు ఓడిపోతావు. ఇక్కడ విషయం ఓడిపోవడం నగ్గడాల గురించి సమస్య కాదు ఇది. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఉండి వాడిని గురిపెట్టి చూడండి, అట్టి వారిలోంచి ఏం చేయమన్నాడండి? బైబిల్లో చెప్తుంది. రోమాపత్రిక 16వ అధ్యాయంలో నేను చెప్పాను దాన్ని. బైబిల్ చెప్తుంది. వారికి ఎక్స్ప్లెయిన్ చేయమని ఉన్నది, ఎందుకంటే వారికి వివరించగలగాలి. ఇక్కడ చూడండి, మీరు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఇదంతా చెప్పిన తర్వాత ఒకడు ఎవడో అంటాడు, క్రీస్తు సంఘం వాళ్ళు ఎలా చెప్తారండి అన్నా పర్లేదు, ఎందుకంటే క్రీస్తు సంఘం ఎక్కడికే చెప్పింది మొదటి శతాబ్దంలో. బైబిల్లో ఉంది అది రికార్డెడ్గా. అప్పుడు ఇప్పుడు పౌలు గారికి తెలియదా ఇవన్నీ? అసలు పౌలు గారి వాళ్ళు వీటి మీద గడిపారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఆయన మళ్ళీ ఒకసారి మాట మనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ విషయాలు నేను తెలియజేస్తున్నాను. చూడండి అందులో ఏముందో. 16వ అధ్యాయం 17వ సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకంలో కలగజేయవారిని కనిపెట్టి ఉండని మిమ్మల్ని ఏం చేస్తానన్నాడండి? కనిపెట్టమన్నాడు. అంటే క్రైస్తవుడు కనిపెట్టవలసింది మనం ఏమైనా కనిపెడుతున్నామంటే గుళ్ళను దగ్గరికి వచ్చి దాడులు చేస్తున్న అన్యులను కనిపెడుతున్నాం. అవునా? ఈ మధ్యకాలంలో ఏం ఎక్కువైనాయి? దాడులు ఎక్కువైనాయి. ఇంకొకటి ఏం కనిపెడుతున్నాం అంటే, మన భూమి బాగా కనిపెట్టుకుంటున్నాం, మన ఇల్లు బాగా కనిపెట్టుకుంటున్నాం, మన డబ్బులు బాగా కనిపెట్టుకుంటున్నాం, బ్యాంకులోకి వెళ్ళి నిలబడి మరీ కనిపెడుతున్నాం. కానీ బోధ ఎందుకు కనిపెట్టట్లేదు? బైబిల్ చెప్పింది కదా బోధను కనిపెట్టమని. ఇది నీ ఆత్మ సంబంధమైన జీవితానికి మూలం అని చెప్పింది కదా. కాబట్టి బోధ విషయంలో మాత్రం తీర్పు తీర్చడం తప్పు కాదు బైబిల్ ప్రకారంగా. రైట్ బోధ అయితే రైట్ బోధ, రాంగ్ అయితే రాంగ్. ఒక విషయం ఏదన్నా మీకు వచ్చినప్పుడు అది బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో దేవుడు ఒకలా చెప్పి దానికి వ్యతిరేకంగా ఇంకొకరు దేవుడు బయలుపరచడం. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమనుంది? రక్షించబడి, అది రైట్ అంతే. నాకు దేవుడు బాప్తిసం లేకుండానే రక్షణ ఇస్తానని వాగ్దానం చేశాడంటే ఆ దర్శనం ఎలాంటిదో అలా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఓడి చెప్పి అతను పర్సనల్గా ఇంకోటి ఇవ్వడం. బైబిల్కి వ్యతిరేకంగా దేవుడు ఇంకొక బయలుపోటునిస్తే తనకు తానే వ్యతిరేక అవుతాడు ఆయన. కనుక వాక్యం అంతా కూడా ఏకాభిప్రాయం కలిగింది. పేతురు బోధన ఎప్పుడు కూడా పౌలు బోధలు ఎప్పుడన్నా రెండు వేరుగా ఉన్నాయా? పౌలు యోహాను బోధలు ఎప్పుడన్నా వేరుగా ఉన్నాయా? లేవు. ఎందుకంటే వాడిని ఒకే ఆత్మ నడిపించింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, క్రిస్మస్ గురించి మాట్లాడతారు చాలామంది. పోనీ పౌలు గారు మర్చిపోతే పేతురు గారు అన్నా చెప్పాలి కదా క్రిస్మస్ కోసం. పోనీ పేతురు గారు మర్చిపోతే యోహాన్ గారు అన్నా చెప్పాలి కదా. పోనీ లెంటి డేస్, అయ్యో పౌలు గారు మీరు ఈ సంవత్సరం మర్చిపోయారా, మా సంఘాలు అయితే ఈ సంవత్సరం 40 రోజులు మొదలైపోయిన బస్ పోదని ఈయన అన్న రాయాలి కదా పేతురు గారు. అంటే వీళ్ళు మర్చిపోయారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు గుర్తు చేస్తున్నారు. వీళ్ళ పౌలు యోహాను వీళ్ళు మర్చిపోయారంటారా బైబిల్లో రాయడం? కనుక బైబిల్లో లేదు అని అంటే అది మధ్యలో ఎవరో పట్టుకొచ్చిన ఆచారం అని మాత్రం మీరు మర్చిపోకండి. బైబిల్లో ఒకటి లేదంటే మధ్యలో ఎవరో పట్టుకొచ్చారు. అది ఇక్కడ విషయం ఏంటంటే, మనం పర్సనల్గా చరిత్ర ఎక్కడికి వెళ్ళిపోవాలంటే, ఇప్పుడు ఒక బంగారం ఉంది, మీ చేతికి ఉంగరం కానీ చైన్ కానీ మీరు పెట్టుకుంటారు. ఇది బంగారం అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇది బంగారం అనేటువంటిది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే జనరల్గా అది దాన్ని చెక్ చేసి చెప్తారు. అయితే చెక్ చేసి దేన్ని బట్టి అది బంగారం అని చెప్తారంటే, మొట్టమొదట బంగారం అని దేన్ని పిలిచారో దాని లక్షణాలు దీనికి ఉండాలి. అంతేనండి. ఎనహ మొక్కను అట్టుకొచ్చి నేను దీన్ని బంగారం అనుకుంటున్నానంటే కుదురుతుందా? కుదరదు కదా. మొట్టమొదటి దేన్నైతే బంగారం అని పేరెట్టారో ఆ బంగారపు లక్షణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నదానికి ఉండాలి. మొట్టమొదట బైబిల్లో ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘానికి ఉన్న లక్షణాలు నేటి సంఘానికి ఉండాలి. అదే నిజమైన సంఘం. నేను ఏదో మధ్యలో స్థాపించారు ఒక ఆయన వచ్చాను అంటలేదు. ఆయన స్థాపించలేదు, నేను స్థాపించలేదు, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి డైరెక్టర్లో స్థాపించలేదు. ఎవరైనా సరే క్రీస్తు సంఘానికి డైరెక్టర్ క్రీస్తే,
ప్రత్యేకంగా దీని వ్యవస్థాపకులు ఎవరో లేరు. అది ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి క్రీస్తు తన జ్ఞానము ద్వారా భూమి మీద సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు. అది ఎలా స్థాపించాలని అనుకున్నాడంటే తన వాక్యము ద్వారా స్థాపించాలనుకుని అందుకు బైబిల్ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే అందుకే అన్నాడు, ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన వాళ్ళ ఏమన్నాడండి? బైబిల్ చెప్పాడా లేదండి? కనుక ఇంత స్ట్రాంగ్గా మీరు ప్రకటన గ్రంథంలో తప్పుడు బోధన లాంటి వారిని సంఘాన్ని ఖండించాడు, రైట్ బోధన ఉన్న సంఘాన్ని మెచ్చుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు. దాని గురించి అది చెప్పడు. కనుక తీర్పు తీర్చకుడు అనగానే మతశాఖ ఈ అబద్ధ బోధలు ఎక్కడికి వెళ్ళిపోతారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం చూపించేస్తుంటారు. తీర్పు తీర్చకూడదు కదండి, అలాగుంది. అక్కడ చెప్పబడిన తీర్పు గురించి వేరు, ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటంటే ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ళు చెప్పాలి. ఇంకో విషయం కూడా తీర్పు గురించి మాట్లాడుతుంది బైబిల్. 1 కొరింథీ 5:9-13. 1 కొరింథీ 5:9-13. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. జాడులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జాడులతోనో, లోబులతోనో, దోచుకున్న వారితోనో, విగ్రహారాధకులతోనో ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడి వాడెవడైనా జారుడు కానీ, సహోదరుడు అనబడిన వాడెవడన్నా సంఘంలో జారుడు కానీ, తర్వాత లోబు కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న యెడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. అంటే ఐక్యతను చెడగొడుతున్నాడు పౌలు కంటే ప్రేమమయులు వచ్చి అబ్బాయి ఎవరైనా పర్లేదండి సాంగత్యం చేసేయండి. కానీ ఇక్కడ పౌలు దృఢంగా చెప్తున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఒక విషయం ఏంటంటే ప్రేమ ఎంత ముఖ్యమో దేవుడికి పరిశుద్ధత కూడా అంతే ముఖ్యం. ప్రేమను పక్కన పెట్టి పరిశుద్ధతలోకి వస్తారంటే తగన పని అది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏమన్నాడనంటే ప్రేమ మంచిదాన్ని హత్తుకొని చెడ్డదాన్ని ఏం చేయాలి? అసహించుకోమన్నాడు. ఇప్పుడు సపోజ్ ఎవరో సిగరెట్లు కాలుతారు అనుకుంటున్నాడండి, నీకు బాగా ఇష్టం అతనంటే 20 రూపాయలు సిగరెట్లు డబ్బులు ఇవ్వడం ప్రేమ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమ అంటే అతని చేత మానిపించాలి, అది ప్రేమ. మానిపింతో ఊరుకుంటాడా? ఇంకొకటి ఎవడో పక్క నుంచి 2 సిగరెట్లు కొనిస్తాడు, ఆడు ప్రేమించాడు అనుకుంటాడు. కానీ మానేమన్నవాడు ప్రేమించాడు అనుకోడు. లోకం తీరు ఇలాగే ఉంది నేటి కాలంలో. నిజంగా ఎవడ మనల్ని ప్రేమిస్తాడో తెలుసుకోలేని లోకంలో మనం ఉన్నాం. అందుకే ప్రేమించే వారినే మనం దూరం చేసుకుంటున్నాం. నిజంగా ప్రేమించేటువంటి వారిని, యథార్థంగా ప్రేమించేవాడు మనల్ని ఖండిస్తాడు. అందుకే ఆనాడు సువార్త చెప్తుంటే ఒక రకంగా బాధపడవలసింది ఎవరంటే దెబ్బలు తిన్నవాళ్ళు కాదు, వాళ్ళే బాధపడతారు రేపొద్దున్న. ఎందుకంటే వారికి మేలు చెయ్యాలనే సువార్త ప్రకటిస్తున్నారు. కానీ వారు ఇప్పుడు సువార్త ప్రకటించడం అంటే ఎదుటివాడిని ఏం చేయడం అండి? రక్షించడం కదా. కానీ వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ రక్షణ వాళ్ళే ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. ఒక నీతిమంతుని మీద పోరాటం ఒక రకంగా అపార్థం చేసుకోవడమే. కనుక ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటున్నాడంటే జాగ్రత్త, సహోదరులు అనబడి వాళ్ళు ఇలాంటి వాడు ఎవడన్నా ఉంటే ఏం చేద్దని చెప్పాడండి? చేద్దని చెప్పాడు. కనుక తిట్టుబోతుగా ఉండడానికి వీల్లేదు. నువ్వు సమాజంలో తిడతాను, గట్టిగా మాడతానంటే కుదరదు. నిన్ను వెలియమని సాంగత్యం చేయకూడదని చెప్పాడు. లేదు నేను త్రాగుతానండి అంటే కుదరదు. నిన్ను ఖచ్చితంగా ఏం చేయమని చెప్పాడంటే త్రాగుడు మానేయాలి, లేదంటే ఆడితో సాంగత్యం చేయకండి అని చెప్పాడు. పర్లేదులేండి ప్రేమ కలిగి ఉంటామండి, ఎవరిని మనం తీర్పు తెచ్చకూడదని మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వెళ్ళిపోక తెలివితేటలతోటి. బైబిల్ వచనాల్ని విధేయత చూపకుండా మనకు అనుగుణంగా వచనాలు వాడేటువంటి గుంపు ప్రస్తుత కాలం వెళ్తుంది. ఒక వచనాన్ని మన జీవితంలో ఇష్టానుసారంగా జీవించి దాన్ని కవర్ చేసుకోవడానికి వచనాన్ని వాడకూడదు. ఎవ్రీ వర్స్కి మనం లోబడాలి. అదే క్రీస్తు బోధ. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ క్రీస్తు బోధ చెప్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి. ఒకవేళ ఎవరైనా జారత్వం చేస్తుంటే ఏం చేయాలి? అతన్ని ఖచ్చితంగా ఖండించగలగాలి.
జారుడు. కనుక ఇది ప్రభువు చెప్తున్నటువంటి బోధ. ఇప్పుడు ఈ విషయంలో తీర్చమని చెప్తున్నాడు, వద్దంటున్నాడు. అయితే జారత్వాన్ని ఖండించేవాడు తన జారత్వంలో ఉండి ఖండించడానికి వీల్లేదు. ఎందుకంటే నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటికంటావు. ఇది దూలము నలుసు అనే మాట ఏంటంటే, దూలాలంటే జనరల్గా ఇవే మన పైకి కనపడుతున్నాయి కదా. ఇందులో అక్కడ ఏం చెప్పబడుతుందంటే రంపపు పొట్టును పోలి ఉన్నదని. ఇప్పుడు దీన్ని కోసారనుకోండి, దూలాన్ని చిన్న చిన్న రజం లాంటి వస్తుంది కదా, అది నలుసు అనే మాటకి గ్రీకులో వాడబడిన పదం. ఇప్పుడు దూలం ఎంత ఉంటుంది, నలుసు ఎంత ఉంటుంది అంటే, నలుసు లాంటి పాపాన్ని దూలం కంటిలో ఉన్నవాడు విమర్శించడానికి సరిపోడు. అంటే కంటిలో దూలం ఉంచుకొని ఎదుటోడు కంటిలో ఏం ఎతకడం. ఇప్పుడు ఇది భౌతికంగా కూడా సెట్ అవ్వదు. ఇతని కన్ను సరిగ్గా కనపడకుండా ఎదుటోడు కంట్లో నలుస్తే ఎత్తానంటే ఎలా కూర్తుంది అది. కనుక ఇక్కడ మనము ఏ విషయం అయితే అవతలోడు చెప్తున్నామో ఆ విషయంలో ఖచ్చితంగా మనం కరెక్ట్ అయ్యి ఉండాలి. జాగ్రత్త గురించి చెప్తున్నాడంటే నువ్వు జారుడు అయ్యి ఉండకూడదు. త్రాగొద్దని చెప్తున్నావంటే నువ్వు త్రాగుబోతుడు అయ్యి ఉండకూడదు. లేదంటే ఆడు దొరికిపోయాడు కాబట్టి ఆయన తిట్టేసి నేను ఇంకా దొరకలేదు కాబట్టి ఆయన ఖండించేస్తానంటే కుదరదు. ఇప్పుడు ఒకడు తాగుతున్నాడు సీక్రెట్గా, ఇంకా దొరకలేదు, దొరికేసాడు ఒకడు తాగుతున్నట్టు, వీడు పర్సనల్గా చేసేది ఎవరు తెలియదు కాబట్టి ఆయన ఖండించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు నీ కంటిలో ఉన్నటువంటి. ఇక్కడ యేసు ప్రభు కూడా క్లారిటీ ఇచ్చాడు దానికి. ఏమని క్లారిటీ ఇచ్చాడంటే ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ విషయాన్ని చెప్పుకొస్తూ మత్తయి సువార్తలోనే ఒక విషయాన్ని చెప్తూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, నీ కంటిలో నున్న దూలమని ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును వేయనిమ్మని చెప్పనల. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలో నలుసును తీసివేయటకు నీకు తేటగా ఏమవుతుందండి, కనబడుతుంది. మనము తీర్పు తీర్చేటువంటి వారము కల్మషం లేనటువంటి హృదయం కలిగిన వారమే తీర్పు తీర్చాలి. అందుకే ఇంకొక మాట కూడా చెప్పాడు, ఏమన్నాడంటే నీవు తేటగా కనపడుతుంది. ఎప్పుడంటే నువ్వేం చేయాలి ముందు. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఇక్కడ సాతానుడు ఇందులో కూడా వస్తాడు, వచనాల్లోకి ఎలా వస్తాడంటే, అయితే నలుసు లాంటి పాపాలు చేయొచ్చు మాట, కానీ దాన్ని సమర్థించలేదు యేసుప్రభు. ఈడు దూలాన్ని తీసుకొని వచ్చి కంట్లో నలుసు కూడా తీసేయమని చెప్పాడు. అక్కడ పర్లేదని నలుసే కదా ఉంచేసుకో, దూలం లాంటి పాపాలని నేను పట్టించుకుంటానని అన్నాడా. కనుక ఒక్కొక్కసారి అవతలోడు ఖండిస్తంటే ముందు నీ గొడవ చూసుకో, నేను తర్వాత మారతానంటే కుదరదు. నువ్వు నిజంగా తప్పు చేసిందని అవతలోడు చెప్తున్నాడంటే ఖచ్చితంగా మారవలసిందే. అవతలోడు మారకపోయినా నీకు చెప్పాడు కాబట్టి నువ్వు మారు. అందుకే పరిచయాలు కూడా చెప్పాడు, వారు చెప్పేది చేయండి కానీ చేసేది చేయకండి అన్నాడు. కనుక నేను తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేసేవాడు ఒకవేళ నన్ను ఖండించినా అతడికి హెచ్చరికగానేది. ఒకవేళ ఆ చెప్పిన వాడు నిజంగా ఆ తప్పు నిజంగా ఉందంటే అతడు చేస్తున్న పాపాన్ని బట్టి నేను కవర్ అవను. మీకు ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. నలుసును కూడా ఏం చేయమని చెప్పాడు, తీసేయండి అన్నాడు. నేను తప్పు చేస్తున్నాను, చెప్పినోడు కూడా తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆడు తప్పు తీసుకోలేదు కాబట్టి నా తప్పు సమర్థించబడదు. నా నలుసును కూడా ఏం చేసుకోవాలి, నేను తీసేయాలి. కుదరదు. నువ్వు చేయట్లేదు ఏంటి అని అడిగితే, అంటే నువ్వు చేస్తానంటే ఒప్పుకుంటున్నావు, పైగా అతను చేస్తడం వల్ల నువ్వు మారనంటున్నావు. అది కుదరదు. ఎందుకనంటే ఇద్దరికే నష్టమే అది. ఖచ్చితంగా ఇద్దరికే నష్టమే. ఎందుకనంటే ఆ ఇద్దరూ కూడా విమర్శించబడవలసినట్టు మనల్ని మనమే ఏం చేసుకోమన్నాడు, విమర్శించుకుని ఇలా తీర్పు పొందక పోదుమన్నాడు. ఖచ్చితంగా అది చేయవలసిన వారమే అండి. కనుక పాపం విషయంలో మనస్సు మనది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పాపి ఎప్పుడు ధైర్యవంతుడు అవుతాడంటే ఆ పాపాన్ని ఇంకో 50 మంది ఎత్తి ధైర్యవంతుడు అయిపోతాడు. అవునా కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఏదన్నా మిస్టేక్ చేస్తామనుకోండి, ఇప్పుడు సాధారణంగా చూడండి, ఎవడో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, వాడు ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఇంకో 50 మంది ఫెయిల్ అయిపోవాలని చూసాడు అనుకోండి, ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించండి. అప్పుడు దాకా ఒకడే ఉంటాడు కుమిలిపోతుంది, ఇంకో 100 మంది ఫెయిల్ అయిపోయి అడిగి కంటకు కనపడ్డారా ఏనుగు బలం వచ్చేస్తే.
అంటే ఇలాగ పాపం చేసేవాడు ఫస్ట్ పశ్చాత్తాపడతాడు అంటుంటాడు. కానీ అలాంటి పాపం చేసేవాళ్ళు చుట్టూ కనపడడం వల్ల నేను ఒక్కడనే చేస్తానని ఏంటి అనుకుంటాడు. పాపం 100 మంది చేసినా ఒక్కడు చేసినా తప్పే. దాన్ని ఖచ్చితంగా తీసివేసుకోమని బైబిల్ చెప్తుంది. అందుకే అంటున్నాడు కంటులో నలుసును కూడా తీసేయి అంటున్నాడు సహోదరుడి కంట. మనము కల్మషం లేని తీర్పుని ఎదుటి వ్యక్తుల దగ్గర తీర్చడం వల్ల ఆ సహోదరుని కూడా మనం కాపాడుకోగలం. కల్మషం లేని తీర్పు ఎదుటి సహోదరుడికి ఆశీర్వాదకరం. కనుక ఇంకా తీర్పు గురించి ఏం మాట్లాడుతుందో బైబిల్ మనం చూద్దాం. ఇంకొక వచనం 2 కొరింథీ 6:14-18. 2 కొరింథీ 6:14-18 అక్కడ కూడా చెప్తున్నాడు తీర్పు గురించి. 2 కొరింథీ 6:14-18 వచనాలు. ఈ వచనాలు మనం చూద్దాం. 6:14-18 అండి. ఇక్కడ అంటున్నాడు 6:14 మీరు అవిశ్వాసులతో ఎలా ఉండొద్దు అన్నాడు, జోడుగా ఉండొకడి, నీతికి దుర్నీతితో ఏమి సాగదు. కరెక్ట్గా జోడు అంటే ఏంటి? జోడు అనే మాట జనరల్గా మనకు అర్థమైపోయేదే. జోడు ఇప్పుడు ఎలా ఉంటుంది? జోడు ఇప్పుడు ఎలా ఉంటుందండి? రెండు ఒకేలా ఉంటాయా? లేదంటే అదో జోడు ఇదో చేయడం అని ఎవడ అడగడు షాప్కి వెళ్ళి. రెండు ఒకేలా ఉంటాయి. 1 9 1 10 అని అంటాడా? అండ కదా. ఇప్పుడు వివాహాల్లో ఎందుకు 1 9 1 10 అవుతుంది? ఆయన చెప్పాడు కదా విశ్వాసులతో జోడుగా ఉండకండి అని. మనం ఏంటంటే కాలుకి వేసుకొని చెప్పులు సైజు చూసుకుంటున్నాం కానీ జీవిత భాగస్వామి చూసుకోవట్లేదు. ఈరోజు 6 నెలల్లో పోయే చెప్పుల గురించి ఉన్న జాగ్రత్త వివాహం గురించి లేదు ఈరోజు సమాజానికి. 6 నెలలకు మార్చేసి చెప్పుల గురించి అంత జాగ్రత్త. ఒకటే జోడు తెచ్చుకుంటున్నాడు వెళ్ళి వివాహం విషయంలో మాట్లాడుతున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. ఒక ఆయన అంటాడు లేదంటే ఒక ఆత్మ రక్షించేస్తాడు అంటే యేసు ప్రభు లేని సలహా ఈయన ఇస్తాడనమాట. ఇంకో పుస్తకం ఏర్పాటు చేయాలి అతను చెప్పినందుకు. దేవుడు మర్చిపోయాడు. ఆ సలహా ఎవరికి ఇస్తున్నాడు? దేవుడికి ఇస్తున్నాడు. ఆయన మర్చిపోయాడు పాపం. ఆయనకి ఆ జ్ఞానం లేనివాడా దేవుడు? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. ఎందుకంటున్నాడు? నీతికి దుర్నీతితో సాంగతి. ఇది వివాహాల గురించి అనే కాదండి, మనం చాలా సహవాసం దగ్గర చాలా చేస్తాం. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసకి విశ్వాసకి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమేనో అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి నేను వారి దేవుడిని ఎందును వారు నా ప్రజలను కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ఎలా ఉండమన్నాడు? క్రైస్తవ స్పెషల్ జనరేషన్లో ఉండాలి. ప్రత్యేకమైన జనంగా ఉండండి. నాకు కలిసిపోకండి అంటున్నాడు ఆయన. ప్రత్యేకంగా ఉండండి. మీరు మాట్లాడే విషయంలో ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధత విషయంలో ప్రత్యేకంగా ఉండాలి, మీ గమ్యం విషయంలో ప్రత్యేకంగా ఉండాలి, విగ్రహారాధన విషయంలో మీరు వద్దంటున్నాడు. అప్పుడు కూడా మీరు ప్రత్యేకంగా ఉండాలని చెప్తున్నాడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక ఆయన బోధలు చేస్తున్నాడు. ఇంక అందరికీ శుభాకాంక్షలు చెప్పేస్తాడు. బోల్డ్ ఫాలోవర్స్, అతనికి మిలియన్స్ ఫాలోవర్స్. ప్రజలను ఎలా మోసం చేస్తానంటే గారిడీ చేసి మొత్తం అందరినీ పిలుస్తాడు, అన్ని మతాల వాడిని చర్చిలు ఎడుతూ ఉంటాడు. ఇప్పుడు యూట్యూబ్లో ఫేమస్ స్పీకరు, జనాలను ఈజీగా మోసం చేస్తున్నాడు. కానీ బైబిల్ చెప్పింది ఒకని హృదయం ఆత్మ దేవుడు మార్చాలి కానీ దేవుడికి సంబంధం లేని తెలివితేటలతో ఒక ఆత్మను రక్షించమని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. చెప్పాడండి ఆయన ఏ నియమంలో వెళ్ళమన్నాడు ఆ నియమంలో వెళ్ళమన్నాడు. ఒకవేళ మారలేదనుకో ఆ తీర్పు ఎవరికప్ప చెప్పుకోవాలి? అవతలోడు మారతాడని చెప్పి నువ్వు కూడా కొబ్బరికాయ కొట్టకూడదు. అవతలోడు మారతాడని చెప్పి నీవు ఒకసారి ఏదో మొక్కేస్తానంటే ఖచ్చితంగా ఆ పాపంలో నువ్వేమైపోయావు. లేదంటే అవతలోడు మారతాడు కదా అని చెప్పి ఇప్పుడు చూడండి ఎవడో మందు తాగుతున్నాడండి, నా మాట అంటాడు కానీ చెప్పి ఒక గ్లాస్ తాగి అప్పుడు ఆడితో కన్వర్సేషన్ ఏర్పరచుకుంటానంటే కుదురుతుందా? కుదరదు అంటున్నాడు. అలాగా ప్రత్యేకంగా ఉండండి. యు ఆర్ ద సపరేట్ జనరేషన్. ఎందుకంటే మీకు ఈ లోకంలో ఒకవేళ దీనివల్ల శ్రమలు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకు రావు? ఆయన యేసుప్రభు ముందే చెప్పాడు ఒకే ఇంటిలో విభేదాలు వస్తాయి.
ఇప్పటి నుంచి చూడండి కుటుంబంలో వారికి పడదు. ఎందుకు పడదు అన్నాడంటే, ఇప్పుడు గొడవలతో ఉన్న కుటుంబం అంటే దాని అర్థం దేవుని చిత్తం లేని కుటుంబం అని కాదు. అందరూ హ్యాపీగా కుటుంబం ఉంటుందంటే ఆ దేవుని చిత్తం లేని కుటుంబం అని కూడా దేవుని చిత్తం ఉన్న కుటుంబం అని కాదు. లోకస్తులు ఇద్దరు అవుట్ అయితే వాళ్ళ మధ్య గొడవలే ఉండవు. ఇక్కడ సాధారణంగా ఏం చూస్తున్నారంటే, ఏ గొడవలు లేకపోతే అదేమో దేవుని చిత్తం జరుగుతున్నట్టు, అన్ని గొడవలు ఉంటే అక్కడ సాతానుడు ఉన్నట్టు కాదు. ఒక్కొక్కసారి ఖచ్చితంగా పక్కన ఉన్నవారి మధ్య ఒకళ్ళు దేవుళ్ళలోనూ ఒకటి సాతానులోనూ ఉండడం వల్ల కలిగే విభేదాలు. అందుకే అన్నాడు, ఏమన్నాడంటే అగ్ని వేయ వచ్చి తిని భూమి మీద. ఇప్పుడు ఎలాంటిదంటే ఇది ఒక ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక సువార్త మీటింగ్కి జరుగుతుందంట. ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా, అక్కడ జనాలు ఉంటారు. జనాలు ఉన్న చోట ఎక్కువ మంది ఎవరు ఉండేవారు ఒకప్పుడు? జనాలు బస్ స్టాండ్లలో గట్ట మనకి ఇచ్చే అనౌన్స్మెంట్ ఏంటి? దొంగలు ఉన్నారు, అపరిచిత వ్యక్తులు ఉన్నారు. ఓ సువార్త మీటింగ్ ఇద్దరు దొంగలు మీటింగ్ అయిపోయినాక పరసలు కొట్టేద్దామని వెళ్ళారంటండి. వస్తాను అంటే ఈ జనాల దోపుల్లో ఏం చేస్తాడు? కానీ ఆ సువార్త మెసేజ్ విన్న తర్వాత ఒక దొంగ మారిపోయాడట. ఇప్పుడు మీటింగ్ అయిపోయినాక ముగింపు ప్రార్థన అయిన తర్వాత ఒకవేళ ఆయన చెప్పాడు, ఆయన రాశాడు అందులో, అయిపోయిన తర్వాత రారా ఇంక మనకి జనాలు బయటకు వస్తున్నారా అంటే నేను రానన్నాడంట. ఎందుకు రాను అని అంటే నేను మారిపోయాను. ఇప్పుడు ఆ ఈ దొంగ ఏం ఏర్పడుతుంది? ఇప్పుడు యేసు ప్రభువు చెప్పిన విరోధం అదే. నువ్వు నిజంగా దేవుని కొరకు బ్రతికితే ఖచ్చితంగా నీ పక్కోడితో విరోధం ఏర్పడవచ్చు. అది యేసు ప్రభు ముందే చెప్పాడు. ఒకే ఇంటిలో వేదాలు ఏర్పడతాయి అన్నాడు. యేసు ప్రభు ముందే చెప్పాడు ఇవన్నీ. భూమి మీద ఎవరికి సమాధానం ఏర్పడుతుందంటే సర్వోన్నత స్థలముల్లో ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం ఏర్పరుస్తాను. ఆయన ఒకవేళ విభేదం అనేటువంటిది ఎందుకు వస్తుందంటే, ఒకరు దేవుని చిత్తంలోనూ లోకానికి యాంటీగా ఉంది క్రీస్తు మార్గం. ఇప్పుడు యేసుప్రభుని సిలువేశారండి, అవునా? మరి ఒక రకంగా గొడవ పెట్టి కేకలేసి ఏం చేశారు? యేసుప్రభు వారి అనేకమైనటువంటి వ్యతిరేకతలు వచ్చేయలేదా? అంటే యేసుప్రభు గొడవలు పెట్టుకునేవాడైనా? అంటే మనం సాత్వికులమని యేసుప్రభు వారు కొంచెం గొడవలకు వెళ్ళేవాడా? కాదు. ఆయన చిత్తం లోకానికి నచ్చక వాళ్ళే తిరగబడ్డారు. అవునా కదండి? కనుక లోకానికి నచ్చలేదు. ఆయన ప్రతిదీ మాట్లాడు. చిన్న చేతులు కడుక్కునే దగ్గర కూడా ఆయన ఖండించాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఏం చేస్తున్నారన్నారు? వాళ్ళు భోజనం చేస్తున్నారన్నాడు. అది ఏదో పెద్ద కంప్లైంట్ లాగా ఏం చేశారు వాళ్ళు? ఆయన దగ్గర కట్టుకొచ్చారు. ఆయన గురించి సరిగ్గా తెలియకలకే. ఎవరి గురించి? యేసుప్రభు వారి గురించి. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అంటే మేము ఆల్రెడీ ఏం కడుక్కున్నాం? చేతులు నీ శిష్యులు చేతులు కడకుండా భోజనం చేస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అప్పుడు సువార్త చెప్పాడు ఆయన అంటే చేతులు కడుక్కోవద్దని చెప్పలేదు ఆయన. చేతులు కడుక్కోవడమే పెద్ద గొప్పగా ఎంచుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే ఇంపార్టెన్స్ హృదయాన్ని కడుక్కోవడానికి ఎందుకు ఎవరు? దీన్ని చాలా తీక్షణంగా చేస్తారు కాళ్ళు కడుక్కోవడాన్ని. కాళ్ళు కడుక్కోవడం తప్పు కాదు. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఉందే జాగ్రత్త హృదయాన్ని కడుక్కోవడానికి ఎందుకు లేదు? యేసుప్రభు అదే ఖండించాడు. మీరు భౌతికంగా ఏం చేస్తున్నారు? ఆయన వెంటనే అన్నాడు, ఇదిగో చేతులు కడుక్కోలేదా, అయితే గబగబా నీళ్ళు ఇవ్వండి, మన వాళ్ళందరూ చేతులు కడిగాను అన్నాడా? అలా కాకుండా మీరు, ఎందుకంటే లోపటి నుంచి బయటకు వచ్చేది మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. కానీ బయట నుంచి లోపలికి వెళ్తుంది కదా, అది మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పాడు ఆయన స్పష్టంగా. అది బహిర్భూమిలో విడవబడుతుందని చెప్పాడు. కనుక ఆయన స్పష్టంగా చెప్పాడు. కనుక ఇవన్నిటి గురించి కూడా చెప్పాడు. ఇంకా ఒక విషయం ఉంది మనకి. ఇంకో విషయం ఏంటంటే గలతీ 1:9 కూడా చెప్పాడు. చివరగా ఆ వచనాన్ని మనం చూసుకుందాం. గలతీ 1:9 ఏముందో చూడండి. ఏమంటున్నాడు ఆయన? మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్తాను, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు ఏమవుతాడు అన్నాడండి. ఇంత ఇలాగ శాపగ్రస్తని చెప్తుంటే అతనికి ఆశీర్వాదం జల్లులు ఎలా కురిపిస్తాడు?
చాలామంది ఎవరైనా చెప్పినా రైటే అంటారు. కానీ యేసుప్రభు మేము చెప్పింది కాకుండా ఇంకొకటి ఎవడన్నా ప్రకటిస్తే వేరుగా వాడు ఏమంటున్నాడండి, పైన కూడా చెప్పాడు ఏమంటున్నాడు చూడండి, మేము మీకు ప్రకటించిన సువార్త కాక, 8వ వచనం అన్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క, ఇక్కడ 2 సువార్తలే. మేము మీకు ప్రకటించిన సువార్త గాక ఏమన్నాడండి, మరి ఒక సువార్త వేరు, సువార్త వేరు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను, ఏమంటున్నాడండి మళ్ళీని, మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయ్యను మీకు ప్రకటించిన ఎళ్ళ అతను ఏమవుతాడు అంటున్నాడండి. పరలోకంలోంచి దూత వచ్చి చెప్పినా నమ్మకండి అని చెప్పాడు. అంత కరెక్ట్గా ఉండమని చెప్పాడు బోధ విషయంలో కదండి. పరలోకంలో దూత అక్కర్లొద్దు, గ్రౌండ్ నిండిపోతుందంటే వినేస్తున్నారు అంత బోధ. ఎందుకు నిండిపోతుందో ఏంటో వెనక ముందు చూడలేదు. పరలోకం ఇక్కడ బోధ గురించి చెప్పాడు. కింద ఇంకా చెప్తున్నాడు చూడండి, మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్తున్నాం, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒక సువార్త ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తులగును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచిన దేవుని దయను. చాలాసార్లు సువార్త చెప్తుంటే వచ్చే ఆటంకాలు ఏంటో చెప్పనండి. ముఖ్యంగా సత్యబోధకులకి ఇది ఎదురవుతుంది. అబద్ధ బోధకులు అందరూ ఒకటైపోతారండి. సత్యబోధకుడు ఒకడు ఒంటరైపోతాడు. వీళ్ళందరూ విమర్శిస్తారు. ఏంటంటే అతను ఎవరితోనే కలవడండి, అతను సెపరేట్గా ఉంటాడండి, అతను వేరండి. ఎందుకు వస్తూ ఉంటాయంటే, ఎప్పుడు కూడా మీరు గమనించండి, తప్పులు అన్నీ ఏకమవుతాయి రైట్ని విమర్శించడం. ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభువును కూడా విమర్శించడం. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ ఎప్పుడు కూడా దేన్ని బట్టి వస్తుందంటే సత్యాన్ని బట్టి ప్రేమ వస్తుంది. ప్రేమలో సత్యం ఉంటుంది. ప్రేమలో ఏముంటుంది, సత్యం ఉంటుంది ఖచ్చితంగా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏకత్వం ఎలా వస్తుంది అంటే వాక్యాన్ని బట్టి వస్తుంది. వాక్యాన్ని బట్టే కదా ఏకత్వం వస్తుంది, ఇంకో దాన్ని బట్టి వస్తుందా? బైబిల్లో యేసు ప్రభు ప్రార్థన కూడా అదే. ఏం చేశాడు ఆయన, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని ప్రార్థిస్తున్నాను. ఎవరి వాక్యం వల్ల అంటే అక్కడున్న 12 మంది శిష్యులు ఉన్నారు చూసారా, ఆ శిష్యులు బోధిస్తారు కదా, వారి వాక్యమే స్టాండర్డ్. అపోస్తుల బోధ పాటించని వాడు అసలు క్రైస్తవుడేనా? అపోస్తుల బోధే కదా. ఇప్పుడు మనకు స్టాండర్డ్ బోధ ఏది? అపోస్తుల బోధ. అపోస్తులే చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు బోధ దగ్గర. క్రీస్తు బోధ, అపోస్తుల బోధ. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ప్రాముఖ్యంగా ఏమంటున్నాడంటే, మేము మీకు ప్రకటించిన సువార్తగా ఒక మరి ఒక ఎవడన్నా తీసుకొస్తే వాడు ఏమవుతాడు అంటున్నాడండి, శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడిగా దేవుడే ప్రకటించినప్పుడు మనం ఇంకా ఆ శాపగ్రస్తుడిని ఎవరు ప్రకటిస్తున్నారంటండి? దేవుడే ప్రకటిస్తున్నాడంట. ఇంకా అది చెప్పబడింది, వాళ్ళు మారుమనసు పొందితేనే తప్ప దాని నుంచి తప్పించుకోలేరు. ఇంకా ఇంకొక వచనం ఉంది, తీతు 1:9-14. తీతు 1:9-14 ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అనేకులు విశేషంగా 9-14 తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడునే ఉండవాలి. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారిని వారి నోళ్ళు ఏం చేయమన్నాడండి, మూయింపలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే ఏం చేస్తున్నారు? వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లన్నో, క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమలను తిండిపోతున్నారండి. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయము స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా ఏం చేయను అన్నాడండి, గద్దించుము. చెప్పడం లేదండి. ఇది బోధ విషయంలో తీర్పు తీర్చకూడదనడానికి ఎవరికి హక్కు లేదు. ఇన్ని వచనాలు చూపించిన తర్వాత కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వెళ్ళి కవర్ చేసుకుంటున్నాడంటే ఈ మిగతా వదిలేస్తున్నాడు అని అర్థం. అక్కడ చెప్పబడింది వ్యక్తిగతమైన తీర్పు గురించి చెప్పబడింది.
మత్తయి సువార్త 7 ఇక్కడ బోధ విషయంలో తీర్పు తెచ్చకూడదని లేదు. ఎందుకంటే సరే రైట్ బోధన ఏమనాలి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ కిచెన్ రూమ్లో ఉప్పు డబ్బా మీద కారం అని రాశాడు అనుకోండి ఆడానండి, అది కారం అయిపోద్ది, అవుతుంది అంటారు. అది పైన కారం అని రాశాడు, లేదంటే కారం డబ్బా మీద ఉప్పు అని రాశాడు, అవుతుందా? అలాంటి బోధలు నమ్మకండి అని చెప్పాడు. అంటే క్రీస్తు పేరు పెట్టేసుకున్నంత మాత్రాన, క్రీస్తు నామాన్ని వాడేసినంత మాత్రాన, యేసు నామాన్ని మేము ప్రకటిస్తున్నామని అన్నంత మాత్రాన అది ఉప్పు అయిపోతాం. ఆ వెనకాల బోధ కరెక్ట్. అందులో కారం డబ్బా మీద లోపల కారమే ఉండాలి, ఉప్పు డబ్బా మీద లోపల ఏముండాలి, ఉప్పే ఉండాలి. యేసు నామం గురించి నేను ప్రకటిస్తానంటే యేసు చెప్పిందే చెప్పాలి. యేసు నామం పట్టుకొని అబద్ధాలు చెప్తే ఈజీగా నమ్మేస్తారు. ఎందుకంటే యేసు నామంలో ఈ రోజు ఎక్కువగా మనుషులు పడిపోవడానికి ఏ నామం ఉపయోగిస్తున్నారు? అందుకే అన్నాడు, అనేకులు నా నామమున చెప్పడం లేదండి, అనేకులు నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, మహత్కార్యములు చేయలేదా అని అంటారంటే ఆయన నామమును అంటారని చెప్పలేదు. అక్కడ అన్నాడు. ఆయన ఏమంటానన్నాడంటే నిజమే చేశారని లేదు, అక్రమం చేయవాలని నా ఇద్దరు పోన్నాడు. ఇప్పుడు ఇది ఎవరి గురించి అనబోతాడో చెప్పండి. గుళ్ళో ఉన్న పూజారుల గురించా, మసీదులో ఉన్నటువంటి వారి గురించా, లేదంటే క్రైస్తవులు ఉన్న దొంగ బోధల గురించి అన్నాడో చెప్పండి. అవునా? ఎవరి గురించి అన్నాడు అది? ఆ నామం ఎక్కువ పట్టుకొని మోసం చేసేది వాళ్ళే కాబట్టి యేసు ప్రభు ఖండించాడు అలాంటి బోధలను. కనుక ఎవడైనా అబద్ధ బోధలను ఖండించకూడదో, ఎవరైనా ఒకటి అని అంటున్నాడంటే వాడు ఈ వచనాలకి సమాధానం చెప్పాలి. ఊరికి నేను నా మనస్సాక్షి ఏదో మాట్లాడేస్తుంది కాబట్టి ఏదైనా ఒకటే, ఇలాగ మనమే సాటిస్ఫై అయిపోవడానికి లేదు ఇక్కడ బైబిల్ దగ్గర. అసలు ఫస్ట్ నా స్వభాభిప్రాయం కంటే ఆయన ఆజ్ఞను గొప్పగా ఎంచాలి. మన అభిప్రాయాలతో ఏకత్వం రాదు. ఆయన వాక్యం వల్ల ఏమొస్తుంది? ఏకత్వం వస్తుంది. అభిప్రాయాలు ఇప్పుడు మీరు ఇంచుమించు దాదాపుగా ఇక్కడ 30 మంది ఉన్నారనుకోండి, 30 మందికి ఎన్ని అభిప్రాయాలు ఉంటాయి? 30 అభిప్రాయాలు ఉంటాయి. లేదంటే నాకు అభిప్రాయం ఉంటుంది. ఈ అభిప్రాయాలన్నీ పక్కన పడేసి వాక్యం దగ్గర రావాలి. నాకు ఎలా తోస్తుందండి, ఎలా కూడా రైట్ అని కాదు, బైబిల్ ఏం చెప్తుంది. ఒకసారి చిన్నతనంలో ఉదయాన్నే ఇక్కడ రోడ్డు మీదకి పాలు వేయించుకునేవాడండి ఒక ఆయన. అంటే అతను రోజు గొడవలు అయిపోయాడండి. ఎందుకు గొడవలు అయిపోయాయంటే, మీరు సరైన పాలు తేటలేదు, ఎక్కువ నీళ్ళు కలిపేసి వేసేస్తున్నారని గొడవ. నీళ్ళు కలిపేసి వేసేస్తున్నారని. అతను రోజు మీటర్ అట్టుకొని వచ్చేసాడండి. ఇంకెవడో సైలెంట్గా మీటర్ వేస్తే అందులో ఎన్ని నీళ్ళు ఉన్నా చెప్పేస్తుంది అక్కడ మీటర్లని చెప్పు, ఎవడు నాదే రైట్, నాకంటే గొప్పగా ఎవడేస్తాడు పాలు అనుకోడు గొడవలో. ఈ రోడ్డు మీద జరిగేది ఇక్కడ అతనితోటి. చిన్నప్పుడు నాకు గుర్తుంది ఆ సన్నివేశం. నాకంటే నీకు ఎవడ బాగా వేస్తాడని చెప్పి గొడవలు. ఓ రోజు మీటర్ అట్టుకొచ్చేసాడు, ఎవరికాలు సైలెంట్ పాలు వేయడం, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవడం. మీటర్ రానని చెప్పే, బైబిల్ ఏనని చెప్పే వాదాలు. బైబిల్ వచ్చిన తర్వాత ఈ మీటర్ లోపల వచ్చింది. కాబట్టి బైబిల్ అనే మీటర్ వేసి చూడాల, అందులో ఎంత అబద్ధ బోధ ఉందో, ఎంత నిజమైందో. బైబిల్ లేనని చెప్పి ఎవరైనా రైటే, ఏదైనా యేసుక్రీస్తు గురించి చెప్తున్నామనే మాట్లాడతారు తప్ప బైబిల్ అనే మీటర్ మధ్యలోకి రావాలి. బైబిల్ అనే మీటర్ మధ్యలోకి వచ్చినప్పుడే ఏది సత్యమో ఏది అసత్యమో స్పష్టంగా ప్రజలకు తెలుస్తుంది. కనుక తీర్పు గురించి యేసు ప్రభు తీర్చొద్దని చెప్పింది పర్సనల్గా, వ్యక్తిగతంగా మనలో లోపాలు ఉంచుకొని అది ఎదుటోని తీర్పు తెచ్చొద్దని చెప్పాడు. కానీ మనం కూడా దూలాన్ని తీసివేసి ఎదుటోడి కంట్లో నలుసుని తీసేయడానికి నీకు అప్పుడు ఏం ఏర్పడుతుంది? ధైర్యం ఏర్పడుతుంది. కాబట్టి ఆయన విమర్శనాత్మకంగా తీర్పుని ఖండించాడు, కానీ బోధ విషయంలో కానీ లేదంటే అపవిత్రమైన జీవితాన్ని గురించి కానీ ఆయన ఖండించలేదు. ఎందుకంటే ఎవరైనా పాపం చేస్తున్నారనుకోండి, త్రాగుతున్నారనుకోండి, తాగొద్దు, నువ్వు తాగకూడదు అని అంటే తీర్పు తెచ్చకూడదని మత్తయి సువార్త 7 ఉందనేటువంటి వచనాన్ని వాడడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ చెప్పబడింది తీర్పు గురించి వేరు, అక్కడ కూడా తీర్పు తెచ్చొద్దని ఆయన చెప్పలేదు. విమర్శనాత్మకంగా తీర్పు తెచ్చేవాళ్ళు మీకు తీర్పు తెచ్చకండి, మీరు జాగ్రత్త, మీలాంటి వాళ్ళు తీర్పు తెచ్చకండి అని పరిసయ్యులు శాస్త్రులను ఉద్దేశించి అన్నాడు. అది
ఒక వ్యక్తి నమ్మకమైన కరెక్ట్ అయిన మీటర్ లాంటి వాడైతే అతను రైట్ని రాంగ్ని ఏం చేస్తారు. అందుకే బైబిల్లో కూడా కొరింథీ పత్రికలో ఏముందంటే, పరిశుద్ధులకు తీర్పు తీర్చవలసి కట్టే హక్కు ఎవరికి ఉంది? మీకుండగా అన్యజనుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేసుకుంటున్నారు? ఇది తప్పు కదా అని చెప్పి ఏం చేశాడు? పరిశుద్ధుల్లో తీర్పు తీర్చగలవాడు ఒక్కడనూ లేడా అంటాడు పౌలు. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు, ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలను డీల్ చేయగలిగేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అది ఖచ్చితంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట. కనుక అన్య సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి దేవుని సహోదరులు తీర్పు తెచ్చడం అనేటువంటిది అది ఆశీర్వాదం చెప్తూ, మనకి దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా యేసు ప్రభువారు అన్ని విషయాలు చక్కగా రాయించాడు. ఇంకా ఉన్నాయని బోధలు మనం నేర్చుకుందాం. దయచేసి మనందరం కూడా సరైనటువంటి తీర్పు తీర్చగల సమర్థులుగా, యథార్థమైన తీర్పు తీర్చేవారుగా, ఆ తీర్పు తీర్చడం వల్ల ఎదుటివారికి క్షేమాభివృద్ధి కలిగేటువంటి గొప్ప మనసును దేవుడు మనకు అనుగ్రహించాలని మనం దేవునికి ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు.